హాయ్ వెల్కమ్ టు యాస్ట్రా మైండ్స్. ఈరోజు మనం స్వరసోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ స్వరసోల్ అనగానే మనకి ప్రతిరోజు ఒకరోజు కుడిముక్కు నుంచి శ్వాస అనేది బలంగా ఆడుతుంది, ఒకరోజు ఎడముక్కు వైపు నుంచి శ్వాస బలంగా ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏదైనా పనులకు వెళ్తున్నప్పుడు మన ఎడముక్కు ఏదైతే ఉందో ఈ శ్వాస బలంగా వెళ్తూ వస్తుంది అనుకోండి, ఆ సమయంలో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే అక్కడ రాహు స్థితి పొంది ఉంటాడు కాబట్టి మనం చేసే పనులకి వాటికి వీటికి ఆటంకాలు కలుగుతాయి. అలాగే ఇంకా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇంకేదైనా పనులప్పుడు కానీ కుడి ముక్కు వైపు ఎక్కువ శ్వాస ఆడుతుంది. ఆ సమయంలో ఏంటంటే దక్షిణ దిక్కు వైపు, అలాగే పశ్చిమ దిక్కు, పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఆ సమయంలో పరిగ అనేది స్థితి పొంది ఉంటుంది కాబట్టి ఈ ప్రయాణం మృత్యువుతో సమానం. అంటే అంతటి కష్టదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శ్వాసని ఆలోచిస్తూ